తిక్సే మొనాస్ట్రీకి వచ్చాం. What is this for? Why? Okay. ఫ్యూచర్ బుద్ధ స్టాచ్యూ ఎలా అంటే ఒక లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్టు ఉంటుందంట. కాపర్ మడ్ ఇంకా ఈ गौतम बुद्ध के ज़माने में मोंग साधु सन्यासी ऑरेंज कलर का येलो कलर का चीवर कपड़ा पहनते थे. क्यों? మౌంటైన్స్ పెద్ద పెద్ద మౌంటైన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ వింటర్లో అయితే మీరు ఒకసారి ఊహించుకోండి, మొత్తం అంతా మంచుతో కవర్ అయిపోయి మొనాస్ట్రీ కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది ఎక్స్ట్రీమ్ వింటర్స్ అప్పుడు. మొనాస్ట్రీ నుంచి ఇప్పుడు మనము రాంచో స్కూల్కి వెళ్తున్నాం. అసలు రాంచో స్కూల్ ఏంటి, రాంచో స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అవన్నీ కూడా అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాజుకోండి, ఇదే రాంచో స్కూల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీరు ఆర్చ్ చూస్తే ఈ లోకల్ లదాఖీ కల్చర్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రాంచో స్కూల్ 20th సెంచరీకి సంబంధించింది. అంటే 1988లో స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఐసోలేటెడ్ ఏరియాస్లో అంటే పిల్లలందరూ కూడా చదువుకోవడానికి స్కూల్స్ ఉండవు. సో వాళ్ళందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో 1988లో ఒక లదాఖీ ఇంజనీర్, ఆయన పేరు ఏంటంటే సోనామ్ వాంగ్చుక్ అనే ఆయన ఈ స్కూల్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో హియర్ వి గో, రాంచో స్కూల్కి వచ్చాము. సో రాంచో స్కూల్ అంటే చాలామందికి అది తెలియకపోవచ్చు. రాంచో అంటే గుర్తుందా మీకు? 3 Idiots మూవీ చూసిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ ఒక సెకండ్ హాఫ్లో ఒక స్కూల్ పెట్టి స్కూల్లో ఇన్నోవేటివ్గా ఎక్స్పెరిమెంటల్గా చదివిస్తూ ఉంటారు, జస్ట్ బుక్స్ అట్లా కాకుండా. మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ రాంచో స్కూల్ సంబంధించిన ఫిలిం షూటింగ్ అయిన ప్లేస్ అండి. ఇక్కడ ఒక కెఫెటేరియా కూడా ఉంది. సో ఇది షే అనే ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనం ఉన్నది షే అనే ప్లేస్ అనమాట. లదాఖ్ నుంచి 15 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మనం తిక్సే మొనాస్ట్రీకి వెళ్ళాం కదా. సో అదనమాట. ఈ స్కూల్కి ఒరిజినల్ నేమ్ ఏంటంటే దృక్ పద్మా కార్పో స్కూల్. దృక్ పద్మా కార్పో స్కూల్. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ స్కూల్ని ఈ పేరుతోనే గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు కోరుకుంటారంట. అయితే ఇది రాంచో స్కూల్గా ఎప్పుడు మారింది అంటే 2009లో 3 Idiots మూవీ ఇక్కడ షూట్ చేశారండి. అప్పుడు ఇక్కడున్న ఈ ఐకానిక్ ఇడియేటిక్ వాల్ ఉంది కదా, అక్కడ 3 Idiots మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా అది బాగా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. అది ఆ వాల్ దగ్గర జరిగే ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్, ఫన్నీ కామెడీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ మూవీ రిలీజ్ అవ్వడం, పెద్ద హిట్ అవ్వడం, ఈ స్కూల్ అందరికీ అలా ఇడియాటిక్ ఐకానిక్ వాల్ వల్ల ఇక్కడ అందరూ రాంచో స్కూల్ అని అప్పటి నుంచి 2009 నుంచి దీన్ని అందరూ రాంచో స్కూల్గా గుర్తుపెట్టుకున్నారంట. ఆ రాంచో స్కూల్గా పిలవడం మొదలుపెట్టారంట. అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ కూడా దీనికి ఒరిజినల్ పేరు ఎవరికి తెలియదు, దీన్ని రాంచో స్కూల్ అనే అనుకుంటారు అందరూ. సో టూరిస్టులు ఎవరైనా సరే ఇక్కడ రాంచో స్కూల్ ఉంది, దాన్ని చూడండి అని చెప్పి ఇక్కడ అందరూ చూడడానికి వస్తూ ఉంటారు అనమాట, రాంచో స్కూల్ని చూద్దామని. ఈ స్కూల్ కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు లదాఖీస్ యొక్క ట్రెడిషనల్ కల్చర్ మిస్ అయిపోకూడదు, మర్చిపోకూడదు, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి మనం అని చెప్పి ఇప్పుడు వస్తున్న ఫ్యూచర్ జనరేషన్ అంతా దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆ కల్చర్ని ఇంక్లూడ్ చేస్తూ, ట్రెడిషన్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ స్కూల్ని రన్ చేస్తున్నారంట. అది ఈ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ. అండ్ 2002లో దీనికి వరల్డ్ ఆర్కిటెక్చర్ అవార్డు వచ్చిందండి. దేనికంటే ఫర్ బెస్ట్ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ కింద ఈ స్కూల్కి అవార్డు వచ్చిందంట. ఇదే ఒరిజినల్ స్కూల్ బిల్డింగ్ అండి. ఈ స్కూల్ చాలా ఫేమస్. ఇక్కడ చాలా మంచి ఎడ్యుకేషన్, చాలా మంచి వాల్యూస్ ఉన్న స్కూల్ అంటే ఇది. ఇక్కడ బుద్ధిస్ట్ మండలా లాగా డిజైన్ చేశారండి స్కూల్ని. ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా డైరీ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ కూడా వాళ్ళకి నేర్పిస్తారంట, ఇక్కడ లోకల్ పీపుల్కి హెల్ప్ అయ్యే విధంగా. సో రాంచో స్కూల్ నుంచి మనం ఇప్పుడు నైట్ లే మార్కెట్ విజిట్ చేద్దాం. ఈ లే మార్కెట్ కూడా ఇప్పుడుది కాదు, 15th సెంచరీది. సో తిక్సే మొనాస్ట్రీ నుంచి లేక్ వెళ్తున్న దారిలో ఇక్కడ ఒక లేక్ వ్యూ పాయింట్, ఒక చిన్న कैफे होंगे, कैफे एंड रेस्टोरेंट. भाई क्या है भाई खाने का? वेज मोमो है, चिकन मोमो है, वेज नूडल्स है, चिकन नूडल्स है. एक चिकन नूडल्स दे दो. షే ప్యాలెస్ ఉంది, పక్కనే ఫిషెస్ లేక్, ఇక్కడ కెఫే. చికెన్ చౌమిన్ అండ్ మోమోస్. సో ఎస్, లేలో ఫ్రీ Tibetan handicrafts and jewelry market, Fort Road, Leh. Here we go. ये చాలా యాంటిక్ పీసెస్ అండ్ ఇంకా టిబెటియన్ లోకల్ మేడ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ.
ఇదే మేము లేలో స్టే చేసిన హాస్టల్ అండి. చాలామంది హాస్టల్ అనగానే ఇదేంటి హాస్టల్ అనబోయి హాస్టల్ అన్నారా అనుకుంటారు ఎవరైతే హాస్టల్ గురించి తెలియని వాళ్ళు. సో హాస్టల్ అనేది ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా కొత్తే, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది హాస్టల్కి హాస్టల్కి హోటల్కి ఏంటి తేడా అనేది. సో హాస్టల్లో మనకి మెయిన్గా చాలా సోషల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. చాలామంది ఫారినర్స్ వస్తారు, ఇండియా నుంచి కూడా చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది వస్తారు. చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఒకళ్ళ ఐడియాస్, ఒకళ్ళ ట్రావెలింగ్ ఐడియాస్ ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు. అండ్ పైన గేమ్స్ ఆడుకోవడానికి కెఫెటేరియా ఉంటుంది, ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి ఒక లాబీలా ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇలాగ హాస్టల్స్లో ఉంటూ చేసుకుంటారు. ఎందుకంటే హాస్టల్లో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి. అంటే ఇప్పుడు మనము రెగ్యులర్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ ఇస్ హాస్టల్ అండి. చాలామంది ఫారినర్స్ కానీ ఇంకా ఎవరైతే ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారో వారందరూ కూడా హాస్టల్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ హాస్టల్లో మనకి మంచి డామ్స్ ఉంటాయి, అంటే ఒక 6 బెడ్స్ ఉండే డామ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక 4 ఫ్రెండ్స్ వచ్చామనుకోండి, మన 4కి ఒక సపరేట్ ప్రైవేట్ రూమ్లో కావాలంటే అది కూడా ఉంటాయి. అది హోటల్ రేట్తో పోల్చుకుంటే ఈ హాస్టల్ ప్రైవేట్ రూమ్ రేట్ చాలా తక్కువ అవుతుంది. అండ్ ఫ్యామిలీస్కి అయితే అంత సూటబుల్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మిక్స్ ఆఫ్ యూత్ ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో ఫ్యామిలీస్కి అంత సూటబుల్ కాదు. విత్ ఫ్యామిలీ అయితే హోటల్ చూస్ చేసుకోవడం బెటర్. సో ఈ హాస్టల్లో మేమైతే పర్సనల్గా నేను, నా ఫ్రెండ్ అబ్రహాం, చాలామంది కొత్త ఫ్రెండ్స్ని కలిసాము. ఫ్రమ్ బ్యాంకాక్, ఫ్రమ్ హాలాండ్. మీరు ఆల్రెడీ చూసారు మన ప్రీవియస్ వీడియోస్లో, మన హాలాండ్ ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యారు మీరు కూడా. అండ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఫ్రమ్ పూణే, ఇలా చాలా ప్లేసెస్ నుంచి మేము చాలామంది ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము. మేము కొంతమంది కాలిఫోర్నియా నుంచి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా మీట్ అయ్యాము. ఇజ్రాయెల్ నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళని మీట్ అయ్యాం. ఇట్లా మీట్ అయ్యి మేము వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళ కల్చర్స్ మనకు తెలుస్తాయి, వాళ్ళ ట్రెడిషన్స్ మనకు తెలుస్తాయి. ఒకరి ట్రావెల్ ప్లాన్స్ ఇంకొకరు మనం షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొస్తే అక్కడ మనకి ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎక్కడ రోడ్డు బాగుంది, అక్కడ మధ్యలో మనం ఏదైనా ప్లేస్ ప్లాన్ చేసుకోకపోతే అలాగ మేము ప్లాన్ చేసుకుని ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ని మీట్ అయిన తర్వాత వాళ్ళ సజెషన్స్ బట్టి ఇక్కడ చాలామంది ఒక 1 వీక్ అట్లా కాదండి, 1 మంత్ 2 మంత్స్ అట్లా స్టే చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మాకు పర్ డే వచ్చేసి మాకు 700 అట్లా అయ్యింది. ఇంకా దీనికన్నా తక్కువ ఉండే హాస్టల్స్ కూడా ఉంటాయి, దీనికన్నా ఎక్కువ ఉండే హాస్టల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి ఉన్న ఫీచర్స్ని బట్టి, లోపల ఉన్న ఎమ్యూనిటీస్ని బట్టి ఇక్కడ మనకి ఈ హాస్టల్లో అయితే మనకి 3 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ కిందన లాబీ కూడా ఉంది మనకి రిసెప్షన్ దగ్గర, అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉంది. పైన కెఫెటేరియా ఉంది, కెఫెటేరియాలో కూడా చాలా బోర్డ్ గేమ్స్ ఉంటాయి, మనం అందరం కలిసి ఆడుకోవచ్చు. సింగిల్గా వెళ్ళినా కూడా ది బెస్ట్ ప్లేస్ టు స్టే ఈజ్ హాస్టల్స్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది, వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది స్టాఫ్ నుంచి కూడా. మేమైతే ఇక్కడ లేలో అయితే హాస్టల్ లే అనే దాంట్లో స్టే చేసాము. ఇక్కడ చాలా బాగుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా మీరు కాంటాక్ట్ చేయాలంటే చేయొచ్చు, వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీ ఎంజాయ్ ద స్టే హియర్. ఇక్కడ మేము చాలామంది ఫ్రెండ్స్ని కలిసాము, కొంతమంది బిజినెస్ డెలిగేట్స్ని కూడా కలిసాము మేము. వాళ్ళు ట్రిప్స్కి వచ్చారు, సో వాళ్ళతో మంచి ఐటీ కంపెనీస్ హెడ్స్ని మేము ఇక్కడ మీట్ అయ్యాము. సో అది అంటే ఐటీ కంపెనీ హెడ్ అంటే దే కెన్ అఫోర్డ్ అ బిగ్గర్ రూమ్, బిగ్గర్ స్టార్ హోటల్స్. కానీ ఇక్కడ హాస్టల్స్కి వచ్చి ఉంటున్నారంటే సో అర్థం చేసుకోండి హాస్టల్ ఎంత ప్రిఫరబుల్ అనేది మన ట్రావెలర్స్కి. సో అదండి, సింపుల్గా చెప్పాలంటే హాస్టల్ ఈజ్ అ ప్రీమియం హాస్టల్ అండి, అంతే. రోజు మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్, మొత్తం తిరిగి ఎండలో చాలా టైర్డ్ అయిపోయాం. చూడండి ఇట్లా ద స్ట్రీట్స్ ఆఫ్ లే. షాపింగ్ చాలా ఉన్నాయి, షాల్స్, క్యాప్స్. ఇక్కడ మీరు చూస్తున్నదే
లే మార్కెట్. ఇక్కడ ఒక ఐ లవ్ లే అని కూడా అక్కడ ఒక బోర్డ్, ఒక సెల్ఫీ బోర్డు ఉంటుంది. ఇక్కడ అందరు కూర్చోడానికి కూడా ఈ మధ్యలో అందరు కూర్చోడానికి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో పెడిస్ట్రియన్స్ వాక్ చేయడానికి, అంటే అందరు నడవడానికి ఉంటుంది అనమాట. ఈ నడిచేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో చాలా షాప్స్ ఉంటాయి అండ్ పైన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మనకి కెఫేస్ కూడా ఉన్నాయి. చాలా సోవెనిర్ షాప్స్ ఉంటాయి, కెఫేస్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, టూర్ ఏజెన్సీస్ వాళ్ళు ఉంటారు, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, ఫార్మసీస్ ఉంటాయి, మాస్క్ కూడా ఒకటి ఉందండి ఇక్కడ, బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఒకటి ఉంది అండ్ కన్వీనియన్స్ స్టోర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. దీని నుంచి ఇది జస్ట్ లే ప్యాలెస్కి కిందనే ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మన రాబోయే వీడియోస్లో మనము ప్యాంగాంగ్ లేక్ దగ్గర స్టార్ గేజింగ్ చేసాము, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు వస్తాయి త్వరలో. స్టే ట్యూన్డ్, చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా లే మార్కెట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లే మార్కెట్. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాం. అండ్ హుందర్ శాండ్ డ్యూన్స్లో జరిగిన మా క్యామెల్ సఫారీ రైడ్ ఎంత బాగుందో చూడండి. తర్వాత రాబోయే తంగ్ విలేజ్, తర్వాత తుర్తుక్కు విలేజ్. తంగ్ విలేజ్ అంటే ఇండియాస్ లాస్ట్ విలేజ్, తర్వాత తుర్తుక్కు విలేజ్. ఆ విలేజ్ కొండపైన ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. ఒకప్పుడు అది పాకిస్తాన్, ఇప్పుడు ఇండియన్ విలేజ్ అనమాట. అది ఎలా మారింది ఏంటనేది రాబోయే వీడియోస్లో మీరు తెలుసుకుంటారు. ఆల్రెడీ హుందర్మన్ విలేజ్ గురించి మీకు ఒక స్టోరీ నేను రిలీజ్ చేశానండి. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఐ కార్డ్ ఇస్తున్నాను. హుందర్మన్ విలేజ్ స్టోరీ కూడా మీరు అందరు చూడండి. అండ్ తర్వాత ప్యాంగాంగ్ లేక్, ఇంకా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఖర్దుంగ్లా పాస్ ఎట్లా ఉంటుంది, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, అది చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి. మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్. హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్. The market follows this lane. ఈ లేన్ అంతా కూడా మళ్ళీ మార్కెట్. సో దిస్ ఇస్ అన్ ఎల్ షేప్ మార్కెట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి కమెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. ఖర్దుంగ్లా పాస్, ఖర్దుంగ్లా ఆల్టిట్యూడ్ 17,980.